హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్లో స్వాగతం. నేను ఈరోజు మంచి వంటకం చేయబోతున్నానండి. అది ఏ వంటకం అంటే తెల్ల గుత్తి వంకాయ బఠానీ కుర్మా అండి. తెల్ల గుత్తి వంకాయ బఠానీ కుర్మా ఇది అన్ని రకాలుగా పనిచేస్తుందండి. వైట్ రైస్కి, బిర్యానీకి, రాగి సంగటి, చపాతీ పులకాకి మంచి కాంబినేషన్ అండి ఈ తెల్ల వంకాయ బఠానీ కుర్మా. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇదిగోండి తెల్ల వంకాయలు చక్కగా నీటిలో శుభ్రం చేసుకోవాలి. ఒక 2 గంటల సేపు మనం నానబెట్టుకున్న పచ్చి బఠానీ, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, బఠానీ, శనక్కాయ గుళ్ళు, గరం మసాలా, జీరా, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఈ తెల్ల వంకాయ బఠానీ కుర్మాకి కావాల్సిన పదార్థాలు చూశారు కదా. ముందుగా మనం కుక్కర్లో ఉడకబెట్టుకోవాలండి పచ్చి బఠానీ. ఒక 2 విజిల్లు వచ్చేంత వరకు వంటలోకి వెళ్ళిపోవాలి. ముందుగా మనం గుత్తి వంకాయని ఇలుగుగా సెంటర్ కోసుకొని ఇలుగుగా కోసుకొని పుచ్చులు ఉన్నాయో చూసుకోవాలి. ముందు పుచ్చులు ఉంటాయండి చూసుకోవాలి. ముందుగానే మనం కళ్ళు తీసుకొని ఒక మూగుడు పెట్టుకున్న కూరకి ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడించిన తర్వాత పల్లి, బఠానీ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయ, టమాటా, చక్కగా వేగనివ్వాలండి. పచ్చివాసన పోయినంత వరకు వేగనివ్వాలి. ఇదేనండి మనకి గ్రేవీకి. చక్కగా వేగిన తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలండి పేస్ట్.
ఇదిగోండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి పేస్ట్ శుభ్రంగా వేగింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత చిటికెడు పసుపు, కల్లుప్పు తగినంత, 2 స్పూన్ల కారం, మొత్తం మ్యాటర్ అంతా దీంట్లోనే ఉందండి. ఈ కుర్మాలోనే ఉంది. మనకి బాగా కుర్మా రెడీ అయితే చక్కగా టేస్ట్గా ఉంటుందండి. తర్వాత గరం మసాలా, ఇందులోనే ధనియాలు, జీలకర్ర, పచ్చ లవంగం అన్నీ ఉంటాయండి. తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పచ్చి బఠానీని వేసుకోవాలి. తర్వాత వంకాయలు ముడిగేంత వరకు వాటర్, ముందుగానే మనం ఉప్పు కారం వేసుకుందాం. కారం సరిపోతుంది, కొంచెం ఉప్పు వేసుకోవాలి. తర్వాత తెల్ల వంకాయలు మనం నూనెలో మగ్గబెట్టుకున్నాం కదా, ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ గరం మసాలాలు, ఉప్పు, కారాలు అన్నీ పడిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 నిమిషాలు మనం వంకాయలు మగ్గే వరకు మూత వేస్తాం. తెల్ల గుత్తి వంకాయ బఠానీ కూర ఎంతవరకు రెడీ అని చూద్దామండి. చక్కగా రెడీ అయిందండి. వంకాయలు కూడా బాగా మగ్గినాయి. బఠానీ కూడా బాగా ఉడికింది. ఇదిగోండి, ఇప్పుడు మనం ఫైనల్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమే. వేడి అన్నంలో వడ్డించుకొని తింటే కమ్మగా ఉంటే కొత్తిమీర వేసేస్తున్నాం. గుత్తి వంకాయ, పచ్చి బఠానీ కూర మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?